హాయ్ అండి, వెల్కమ్ టు రాధికా రుచులు. ఈరోజు మనం తీపి గుమ్మడికాయతో హల్వా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక గుమ్మడికాయకి చెక్కు తీసి లోపల విత్తనాలన్నీ తీసి ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, ద్రాక్ష, బాదం అన్నింటినీ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా గుమ్మడికాయలో ఉండే వాటర్ తోటే బాగా మగ్గుతాయండి. ఇప్పుడు వీటిలో 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. 1/2 కప్పు సరిపోతుందండి, ఇంకా మీకు టేస్ట్ని బట్టి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5-6 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. గరిటెతో ఇలా నొక్కితే హాఫ్ స్మాష్ అవుతాయండి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇందులో వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా హెల్దీ అండి, ఇది తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.